హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. అయితే ఈరోజు మీ అందరి కోసం నా స్టైల్లో చికెన్ ఫ్రై, మీరు ఆల్రెడీ తమిళంలో చూసే ఉంటారు కదా. ఈ చికెన్ ఫ్రై ఎలా చేస్తున్నానో మీరు చక్కగా గమనించండి. దాంట్లో నేనేమేమి వాడానో ఇవన్నీ కూడా మీకు చెప్తాను. ముందుగా మనం ఏం చేయాలంటే, చికెన్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. చికెన్ బాయిల్ చేసి పెట్టుకోండి. అది కూడా 50% కుక్ అయి ఉండాలి. సో టమాటా ప్యూరీ, అలాగే కొన్ని మసాలా దినుసులు. దాంట్లో ఏమున్నాయంటే జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు. రైట్, అవి ఎన్ని వేసానో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ప్రకారంగా మీరు చేసుకోండి. చూడండి, చికెన్ 50% బాయిల్ అయిన తర్వాత దాని వాటర్ అనేది సపరేట్ చేసేయాలన్నమాట. ఆ వాటర్ తోటి వేరే పని ఉంది, అది మీకు ఇంకొక వీడియో నేను చేసి చూపిస్తాను. వెంటనే ఆ వీడియో కూడా వస్తుంది. ఓకే, అప్పుడు చూడండి, చక్కగా వాటర్ అంతా తీసేసిన తర్వాత ముందుగానే తీసి పెట్టుకోవాలి, ఎందుకంటే ఆ చికెన్లో వాటర్ అంతా డ్రై అవుతుంది అనమాట. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో టమాటో ప్యూరీ అనేది వేసుకోవాలి. చూడండి, టమాటో ప్యూరీ తయారు చేసాం కదా, ఇది ఒక 2 టమాటాలతోటి నేను ప్యూరీ తయారు చేశాను. ఒక పెద్ద సైజు టమాటా అనమాట. ఇందులో మనం ఈ ఆయిల్లోనే పచ్చిదనం పోయేంతవరకు టమాటో అనేది మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఈ టమాటో ప్యూరీ మనకు ఫ్రై అవ్వకపోతే స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టమాటా సరిగ్గా ఉడకపోతే దాని యొక్క స్మెల్ మనకు నచ్చదనమాట. సో నాకైతే నచ్చదు, మీకు ఎలా ఉంటుంది అనేది మీరు కామెంట్లో చెప్పండి. సో చూడండి, చక్కగా ఆ ప్యూరీ అంతా కూడా, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, గమనించండి. ఎందుకంటే మనం చేసేది ఫ్రై కాబట్టి ఖచ్చితంగా మనకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది అన్నమాట. చూడండి, పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మూత పెట్టామంటే అది బాయిల్ అవుతుంది. అలాగే అట్ ద సేమ్ టైం మూత తీసిన తర్వాత ఫ్రై అయ్యి వాటర్ అంతా కూడా గాలిలో కలిసిపోద్ది అనమాట, ఆవిరైపోతుంది. ఇప్పుడు దాంట్లో ఇందాక 50% బాయిల్ చేసుకున్న చికెన్ని మనం వేసుకుందాం. ఇది బాయిలర్ చికెన్ అనమాట. ఇది వేసుకుని ఇప్పుడు తిప్పుతున్నాను. రైట్, చూడండి, చక్కగా ఈ టమాటో ప్యూరీలో మళ్ళీ ఇంకొక 10% చికెన్ ఎప్పుడైతే ఫ్రై అవుతుందో, చికెన్ టొమాటోలో ఉండే టేస్ట్, అలాగే దాని నుంచి వచ్చే పులుపు, ఏదైతే ఈ 2 ఉంటాయో ఆ మిగతా 50%లోకి ఇది బాగా వెళ్తుందన్నమాట. అలాగే చికెన్లో ఎంతో కొంత వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా బయటకు వచ్చేసి చక్కగా అది ఫ్రై అవ్వడానికి సహాయం చేస్తుంది. టమాటో గ్రేవీ చాలా బాగుంటుందన్నమాట. ఇది నాకు చాలా ఇష్టమైన వంటకం, ఎందుకంటే నేను ఎక్కువ సార్లు ఇదే చేస్తాను. ఒకవేళ మీలో ఎవరికైనా డ్రింక్ చేసే అలవాటు ఉంటే, సో ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు చక్కగా ఇలా ఫ్రై చేసుకుని చక్కగా తింటే ఎంత బాగుంటుందో తెలుసా. నేను కూడా ఒకప్పుడు డ్రింక్ చేసేటప్పుడు ఇదే విధంగా నేను చేసేవాడిని. సో సో మీరు చక్కగా ట్రై చేయండి, బాగుంటుంది. ఇది బ్యాచిలర్స్ చాలా సింపుల్గా అయిపోయే ప్రొసీజర్ అనమాట. చూడండి, అక్కడ బుడగలు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఆ వాటర్ అంతా పోయి ఆవిరవుతుంది అనమాట. ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకున్నాను, కొంచెం ఒక 2 స్పూన్ల కారం. ఓకే, ఇది ఇంట్లో నేను వేయించి ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి తయారు చేసిన కారం అనమాట. సో అదంతా అయిన తర్వాత ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయల పేస్ట్. ఇది 3 రకాలతో చేసిన పేస్ట్ అనమాట. సో ఆ పేస్ట్ వేసుకున్నాం. చూడండి, చక్కగా ఇప్పుడు మొత్తం కలిసేంత వరకు తిప్పుకోవాలి. అయితే ఇలా తిప్పుకుంటే ఆల్రెడీ కుక్ అయ్యి ఉంది కాబట్టి మీరు ఎక్కువగా తిప్పారంటే ఖచ్చితంగా అది పాడైపోతుంది, ఎందుకంటే ముక్కలన్నీ కూడా విడిపోయే అవకాశం ఉంటుంది. సో ఎక్కువగా బాగా ఫ్రై అయింది. చూడండి, చాలా కేర్ఫుల్గా తిప్పుకుని ఇందులో ధనియాలు, అలాగే లవంగాలు, యాలు, ఎప్పుడైతే మీరు ఏదైతే వేసి నేను పౌడర్ చేసుకున్నానో, గసగసాలు కూడా వేసాను. సో వాటితో పౌడర్ ఏదైతే చేసుకున్నానో అది వేసాను అనమాట. ఇంకొకటి, చాలామంది ఏం చేస్తారంటే చికెన్ ఫ్రైలోకి పేస్ట్ చేసి వేస్తారు. ఎప్పుడైతే మనం పేస్ట్ చేస్తామో దాంట్లో వాటర్ ఉంటుంది,
ఆ వాటర్ మళ్ళీ రిలీజ్ అయిపోయి చికెన్ ఎక్కువగా కుక్ అయిపోయి మొత్తం విడిపోయే అవకాశం ఉంటుంది అనమాట. బోన్స్ అన్నీ బయటకు వచ్చేసి ఫ్లస్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో చూడండి, ఫ్రై అంతా అయిన తర్వాత సాల్ట్ వేసుకున్నాం. గుర్తుపెట్టుకోండి, ముందు బాయిల్ చేసినప్పుడు కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఎందుకంటే ఆ వాటర్లోకి ముందు తీసి పెట్టుకున్న వాటర్లోకి కావాలి కాబట్టి వేసుకున్నాను. ఇక్కడ మిగతా సరిపడా ఏదైతే సాల్ట్ అవసరమో ఆ సాల్ట్ ఇప్పుడు వేసాను అనమాట. చూడండి చక్కగా ఎంత నీట్గా వస్తుంది కదా. ఇప్పటి నుంచి ఇంక మీరు గట్టి పెట్టడానికి వీల్లేదు. చూడండి అలాగే తిప్పుకోవాలన్నమాట. ఈ డబుల్ హ్యాండ్ ఉన్న నాన్ స్టిక్ తీసుకున్నాను నేను. సో దాంట్లో తిప్పుకోవాలన్నమాట. తిప్పుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కరివేపాకు మళ్ళీ వేసుకుని మళ్ళీ సేమ్ కలుపుకోవాలంతే. ఏ విధంగా కూడా మీరు చెయ్యొద్దు. అలాగే ఎప్పుడైతే చేస్తారో ఆ చికెన్ మొత్తం విడిపోయి పాడైపోయే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఓకే, చూడండి అదే అప్పటికే బాగా కుక్ అయినట్టుంది. ఒక పీస్ బయటకు వచ్చేసింది, చూసారా, ఒక బోన్ బయటకు వచ్చేసింది. టైం అయిపోయింది అనమాట. ఓకే రైట్, చక్కగా మీరు కూడా ఇలా ట్రై చేయండి. స్టఫ్కి అయితే ఇది చాలా బాగుంటుంది. మీరు బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే మీరు చక్కగా ఏం చేసుకోవచ్చు అంటే ఒక చారు లాంటిది, పప్పు చారు కానీ, లేకపోతే చింతపండు చారు కానీ, టమాటా రసం కానీ, దీనికి చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు